మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఏకాగ్రతను పెంచేటువంటి ఆసనాల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఆసనం వృక్షాసనం ఎలా చేయాలో తెలుసుకుందామండి. నెమ్మదిగా మీ కుడి కాలుని ఈ విధంగా మోకాళ్ళ వద్ద మడిచి కుడి హీల్ని ఈ విధంగా పెరియనం దగ్గర ఆంచి నెమ్మదిగా రెండు చేతులు భుజాల ప్రక్క నుంచి పైకి తీసుకెళ్ళి ఈ విధంగా నమస్కార స్థితిలో చెవులకి ఇరువైపులా చేతులు ఉంచాలి. నడుం ఫ్లెక్సిబిలిటీని పెంచేటువంటి ఆసనం పాదహస్తాసనం ఎలా చేయాలో చూద్దాం. కాలు దగ్గరగా ఉంచి రెండు చేతులు భుజాల ప్రక్క నుంచి పైకి తీసుకెళ్ళి చెవులకి ఇరువైపులా ఉంచి గాలి వదిలేస్తూ ముందుకు బెండ్ అవుతూ మీ అరిచేతులు రెండు పాదాలకి ఇరువైపులా నేల కాంచి తలని వీలైనంత లోపలికి తీసుకువెళ్ళి మీ ఫోర్ హెడ్ మోకాలు టచ్ చేయాలి. మరలా గాలి తీసుకుంటూ యథాస్థితికి వచ్చేయాలి. తర్వాత దీని కౌంటర్ ఆసనం అయినటువంటి అర్ధచక్రాసనం. కాళ్ళ మధ్య అరడుగు దూరం ఉంచి రెండు చేతులు అరిచేతులు రెండు వెనుక భాగంలో ఉంచి గాలి తీసుకుంటూ ఛాతీ భాగం వరకు వెనక్కి వంచాలి. గాలి వదిలేస్తూ మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తాం. త్రికోణాసన చేద్దామండి. ఇది నడుం భాగంలో ఉండేటువంటి నడుం ప్రక్క భాగాల్లో ఉండేటువంటి ఫ్యాట్ పోవటానికి ఈ త్రికోణాసనం ఎలా చేయాలో చూద్దాం. కాళ్ళ మధ్య 1 మీటర్ గ్యాప్ పెడతాం. కుడి పాదాన్ని కుడివైపుగా ఈ విధంగా టర్న్ చేసి రెండు చేతులు భుజాల ప్రక్క నుంచి పైకి తీసుకు షోల్డర్ లెవెల్లో పైకి తీసుకొచ్చి గాలి వదిలేస్తూ కుడివైపుగా బెండ్ అవుతూ మీ కుడి అరిచేతిని కుడి పాదం ప్రక్కన నేల కాంచి ఎడమ అరిచేతిని చూడాలి. ఈ స్థితిలో మోకాళ్ళు ఎక్కడ బెండ్ అవ్వండి. గాలి తీసుకుంటూ మళ్ళీ స్ట్రైట్గా వచ్చేస్తాం. అలాగే రెండో వైపు కూడా అదేవిధంగా. మరలా సాధారణ స్థితికి వచ్చేస్తాం. ఇది త్రికోణాసనం. ఇప్పుడు చేయబోయే ఆసనం సర్వాంగాసనం. పేరులోనే ఉంది సర్వ అంగాసనం. సర్వ అంగాలకి బలాన్ని చేకూర్చేటువంటి ఆసనం. తర్వాత ఎస్పెషలీ థైరాయిడ్ పోవటానికి ఈ ఆసనం బాగా సహకరిస్తుంది. రిచ్ బ్లడ్ సప్లై టు ది బ్రెయిన్, చక్కగా బ్రెయిన్కి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తర్వాత అన్ని రకాలైనటువంటి ఇండైజెషన్ కంప్లైంట్స్ పోవటానికి, తర్వాత అన్ని రకాల యానల్ డిజార్డర్స్ పోవటానికి ఈ ఆసనం బాగా ఉపకరిస్తుంది. ఇప్పుడు ఆసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శవాసనంలో ఈ విధంగా పడుకొని కాలు రెండు దగ్గరగా తీసుకొస్తూ రెండు చేతుల్ని బటక్స్ దగ్గరగా తీసుకురావాలి. అరిచేతులు నేల కాంచి రెండు కాలు ఈ విధంగా 90 డిగ్రీస్ యాంగిల్లో పైకి లేపుతూ చేతుల సహాయంతో నెమ్మదిగా ఈ నడుం భాగాన్ని పైకి లేపుతూ ఈ విధంగా గడ్డం ఛాతీ కలిసే విధంగా పైకి తీసుకురావాలి. మరలా నెమ్మదిగా ఉండగలిగినంతసేపు, సుఖంగా ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా గాలి వదిలేస్తూ చేతుల సహాయంతో నెమ్మదిగా నడుం భాగాన్ని కిందకి దించాలి. అయితే ఈ ఆసనాన్ని బీపీ ఉండేవాళ్ళు, స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, వెన్నుముకకు సంబంధించినటువంటి సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, స్లిప్ డిస్క్ ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదండి. తర్వాత దీని కౌంటర్ ఆసనం అయినటువంటి మత్స్యాసనం చేస్తేనే దీని ఫలితాలు 100% ఉంటాయి. ఇప్పుడు ఆ మత్స్యాసనం ఎలా చేయాలో చూద్దాం. మత్స్యాసనం 2 రకాలుగా చేస్తారండి. ఒకటి పద్మాసనంలో, రెండవది పద్మాసనం లేకుండా కాలు చాపి చేస్తారు. మొదటి పద్మాసనంలో ఎలా చూద్దాం. ఈ విధంగా పద్మాసనం వేస్తాం. కుడి కాలు మడిచి ఎడం తొడపైన, ఎడం కాలు మడిచి కుడి తొడపైన ఈ విధంగా ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులు చెవులకి ఇరువైపులా ఈ విధంగా ఉంచి చేతుల సహాయంతో తల ఛాతీ పైకి లేపి తల పైభాగం నేల కాల్చి రెండు చేతులతో చేతి వేళ్లతో చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలుతో కాలి బొటన వేలు చుట్టు పట్టుకొని ఈ విధంగా మోచేతులు నేల కాంచాలి. ఇది సర్వాంగాసనంలో హాఫ్ ది టైం చేయాలండి. తర్వాత నెమ్మదిగా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేయాలి. ఈ ఆసనం ఆస్తమా పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. నావాసనం ఎలా చేయాలో చూద్దామండి. నావాసనం చేయడం ద్వారా అబ్డామినల్ ఫ్యాట్ పోతుంది. తర్వాత అబ్డామినల్ మజిల్స్ అన్ని స్ట్రెంగ్తెన్ అవుతాయి. ఇప్పుడు ఆసనం ఎలా చేయాలో చూద్దాం.
రెండు చేతులు ఈ విధంగా చెవులకి ఇరువైపులా పైకి చాపి గాలి బాగా తీసుకొని గాలి వదిలేస్తూ కాళ్ళు చేతులు తల ఒకేసారి పైకి లేపి చేతివేళ్ళు కాలవేళ్ళని చూపిస్తున్నట్లుగా ఉంచి బటక్స్ పైన బాడీని బ్యాలెన్స్ చేయాలి. మరలా గాలి తీసుకుంటూ సాధారణ స్థితికి వచ్చేస్తాం. తర్వాత దీని కౌంటర్ ఆసనం అయినటువంటి వ్యతిరేక నావాసనం చేయాలి. ఇలా కుడివైపుగా టర్న్ అవుతూ మీ స్టమక్ మీద పడుకోవాలి. రెండు చేతులు ముందుకు చాపి గాలి తీసుకుంటూ కాళ్ళు చేతులు ఛాతి భాగం మొత్తం శరీర అవయవాలన్నీ పైకి లేపి పొట్ట భాగం పైన బాడీ బ్యాలెన్స్ చేయాలి. నెమ్మదిగా గాలి వదిలేస్తూ సాధారణ స్థితికి వచ్చేస్తాం. తర్వాత భుజంగాసనం. అన్ని రకాలైనటువంటి నడుము నొప్పులు తగ్గడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం ఎట్లా చేయాలంటే రెండు చేతుల్ని అరిచేతుల్ని ఛాతికి ఇరువైపులా ఉంచి కాలు దగ్గరగా టోస్ పాయింట్ అవుట్ చేసి ఉంచాలి. గాలి తీసుకుంటూ నెమ్మదిగా తల ఛాతీ నాభి స్థానం వరకు పైకి లేపాలి. తలని వీలైనంత వెనక్కి వంచి ఉంచాలి. ఈ ఆసనం చేయడం ద్వారా అన్ని రకాలైనటువంటి బ్యాక్ పెయిన్స్ తగ్గిపోతాయండి. గాలి వదిలేస్తూ నెమ్మదిగా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తాం. ఇప్పుడు నేటి సర్వేల ప్రకారం ప్రతి 10 మందిలో 8 మందికి డయాబెటీస్ ఉందండి. సో డయాబెటీస్ని మనం నివారణ చేసుకోవడానికి చాలా రకాల ఆసనాలు యోగాసనాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆసనాలు మనం తెలుసుకుందాం. డయాబెటీస్కి తగినటువంటి ఆహార నియమాలు పాటిస్తూ డాక్టర్ ఇస్తున్నటువంటి మందులు కూడా వాడుకుంటూ ఈ ఆసనాలు చేయాలండి. ఆసనాలు చేస్తున్నాం కదా అని మందులు మానేసి ఈ ఆసనాలు చేయడం ద్వారా ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత వ్యాధి తీవ్రత పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఇంకా వ్యాధిని తీవ్రతరం చేసుకోకుండా ఈ ఆసనాల ద్వారా మనం ఇప్పుడు ఉన్నటువంటి చక్కెర వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇన్సులిన్ లెవెల్కి వెళ్లకుండా ఇక్కడితో స్టాప్ చేయడానికి మనకి ఈ ఆసనాలు ఏంటనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు అందులో ప్రధానమైనటువంటి ఆసనంగా డయాబెటీస్ తగ్గడానికి వక్రాసనం అనే ఒక ఆసనం ఉందండి. ఆ ఆసనాన్ని ఎలా చేయాలో చూద్దాం. రెండు కాళ్ళు ఈ విధంగా చాపి కుడి కాలిని ఎడమ కాలిని మడిచి ఈ విధంగా కుడి మోకాలు ప్రక్కన ఉంచాలి. కుడి చేతిని ఎడమ కాలు పైనుంచి తీసుకుని వెళ్ళి కుడి మోకాలు పట్టుకోవాలండి. ఇప్పుడు నెమ్మదిగా బాడీ అంతటిని ఎడమవైపుకి ట్విస్ట్ చేస్తాం. మరలా నెమ్మదిగా గాలి తీసుకుంటూ సమస్థితిలోకి వచ్చేస్తాం. ఈ ఆసనం చేయటం ద్వారా మనకి ప్రాపర్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే రెండో వైపు కూడా ఇలా చేస్తాం. నెమ్మదిగా మళ్ళీ రిలాక్స్ చేయాలండి. తర్వాత ఇంకొక ఆసనం పవన ముక్త ఆసనం. ఇది కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుందండి. ఇలా కుడి కాలిని మోకాల వద్ద మడిచి రెండు చేతులతో మోకాల్ని పట్టుకొని పొట్ట భాగానికి ఆంచి గాలి వదిలేస్తూ తలను పైకి లేపి గడ్డాన్ని మోకాలికి ఆంచాలి. మళ్ళీ గాలి తీసుకుంటూ యథాస్థితికి వచ్చేస్తాం. అలాగే రెండో కాలుతో కూడా చేయాలి. గాలి తీసుకుంటూ మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాం. సో ఈ ఆసనం చేయడం ద్వారా మనకి డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. సర్వాంగాసనం కూడా ఇందాక మీకు ముందు చెప్పానండి. సర్వాంగాసనం కూడా మీకు డయాబెటీస్ కంట్రోల్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వజ్రాసనంలో కూర్చొని ఉత్తాన మాండూకాసనం అంటారండి. ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. కాళ్ళు రెండు వెనక్కి మడిచి కూర్చొని పిడికిళ్ళు రెండు బిగించి నాభి క్రింది భాగంలో ఉంచాలండి. నాభి దిగువ గాలి వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు బెండ్ అవుతూ మీ ఫోర్ హెడ్ నేలకు ఆంచాలి. అలా ఉండగలిగినంతసేపు ఉండి సాధారణ స్థితికి వస్తాం. తర్వాత ఇందులోనే ఇంకొక అద్భుతమైనటువంటి ఆసనం, కొంచెం డిఫికల్ట్గా ఉన్న ఈ ఆసనం చేయడం ద్వారా మనకి డయాబెటీస్ చాలా తొందరగా కంట్రోల్లోకి వస్తుంది. ఈ ఆసనాన్ని హంసాసనం అంటారు. ఇలా వజ్రాసనంలోంచి కాళ్ళని వేళ్ళ మీద పెట్టి ఈ విధంగా కూర్చొని రెండు చేతుల్ని మోకాల మధ్యలో పెడతాం. సో రెండు మోచేతులు పొట్ట భాగానికి ఆనిస్తాం. నెమ్మదిగా ముందుకు బెండ్ అవుతూ ఒక్కొక్క కాలుని వెనక్కి చాపాలి. గాలి తీసుకుంటూ నెమ్మదిగా ఈ విధంగా పైకి లేస్తామండి.
సో దీన్ని హంసాసనం అంటాం. మరలా నెమ్మదిగా గాలి వదిలేస్తూ తలని కిందకి దించి మళ్ళీ నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చేస్తాం. సో ఇలాంటి ఎన్నో ఆసనాలు మనకి డయాబెటీస్ని కంట్రోల్ తేవడానికి చాలా రకాల ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలు మనం ఒక ఇన్స్ట్రక్టర్ దగ్గర నేర్చుకొని ఒక పర్యవేక్షకుని ఆధ్వర్యంలో మనం ఆయన పర్యవేక్షణలో ఆసనాలు చేస్తూ చక్కగా మనం ఈ డయాబెటీస్ని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. హరి ఓం తత్సత్.